ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, యోహాను సువార్త 3వ అధ్యాయములో ఉన్నటువంటి విశేషాలు మనకు చిరపరిచితమైనటువంటివి. ఇక్కడ నికోదేము అనే ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి రావడం, వారి మధ్య జరిగినటువంటి ఒక అద్భుతమైన సంభాషణ ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. నికోదేము అనే మాటల గురించి ముందు మనం ఆలోచన చేస్తే, నికో అనేటటువంటి మాట అందులో వ్రాయబడి ఉంది. మరి ఒక ప్రసిద్ధిగాంచినటువంటి ఈ యొక్క షూ కంపెనీ పేరు ఏంటంటే నైకీ. నైకీ అనే మాటకు అర్థం ఏంటంటే విక్టరీ అని అర్థం. నికోడిమస్ అనే మాటకు అర్థం ఏంటంటే విజయుడు అని అర్థం. మరి ఈయన ఒక విశేషంలో ఏమిటి అంటే, ఈయన యూదుల అధికారి, ఈజ్ ద రూలర్ ఆఫ్ జ్యూస్. అంతేకాకుండా మన పార్లమెంట్ ఎంత గొప్పదో, నాడు సన్హెడ్రిన్ సభ అంత ప్రాముఖ్యమైనటువంటిది యూద ఇస్రాయేల్ దేశంలో. దానిలో ఈయన ఒక సభ్యుడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ధర్మశాస్త్రం, పాత నిబంధన లేఖన భాగాలలో ఇతడు మరి ఉపదేశకుడుగా ఉన్నాడు. ఆయన ఒక గొప్ప రబ్బీగా, ఎమినెంట్ అండ్ ఎలక్వెంట్ ఒక మరి టీచర్గా, రబ్బీగా అతను ఉన్నాడు. ఆయన ఒక స్కాలర్. తర్వాత ఆయన ఏ తెగకు చెందినవాడు అంటే పరిసయ్యులు అనేటటువంటి తెగకు చెందినవాడు. వారు ఏమని ఎలా గుర్తించబడ్డారంటే, వీరు ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు అని అలా గుర్తించబడే పరిసయ్య తెగకు చెందినవాడు. ఇక వయసు విషయంకి వస్తే ఈయన ముసలివాడు, లేకపోతే వయసులో చాలా పెద్దవాడు అని అతని మాటల ద్వారా అర్థమవుతుంది. ఇతడు ఒక సత్యాన్వేషి. ఎంతో చదివినా, ఎంతో వయసు వచ్చినా, ఎంతో బోధించినా, స్టిల్ హీ వాజ్ సీకింగ్, ఇంకా నేనేదో తెలుసుకోవాలి అని తపన కలిగినటువంటి వాడు. కాబట్టి ముసలివాడైనా, అది రాత్రి అయినా అతడు వెనుకకు ఉండకుండా అతడు మరి రాత్రి వేళ యేసు ప్రభు దగ్గరికి రావడం అనేటటువంటిది అతనిలో ఉన్నటువంటి అన్వేషణను మనకు తెలియచేస్తూ ఉంది. తర్వాత ఈయన గురించి మనం ఆలోచన చేస్తే, ఈయన మర్యాద కలిగినటువంటి వాడు, మన్నన కలిగినటువంటి వాడు. అది మనకు ఎలా అర్థమవుతుంది అంటే, తనకంటే వయసులో ఎంతో చిన్నవాడు అయినటువంటి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఓ యేసు అని పిలవలే, లేకపోతే ఓ అబ్బాయి అని పిలవలే, బోధకుడా అని పిలిచాడు. తాను ఒక రబ్బీ, నికోడెమస్ ఒక రబ్బీ. యేసు ప్రభు ఆయన కూడా సంచార బోధకుడుగా ఉన్నాడు. అయితే నికోదేము యేసును ఎలా గుర్తించాడంటే, ఒక రబ్బీగా గుర్తించి, ఒక రబ్బీగా సంబోధించినటువంటి విషయం చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. తన వయసును అడ్వాంటేజ్గా తీసుకోలేదు, తన సీనియారిటీని అడ్వాంటేజ్గా తీసుకోలేదు, తనకున్నటువంటి నాలెడ్జ్ని, తనకున్న ఇన్ఫ్లుయెన్స్ని, తనకున్న పవర్ని అతడు అడ్వాంటేజ్గా తీసుకోలేదు. అతడు ఒక సంస్కారం కలిగినటువంటి వ్యక్తిగా మనం అతన్ని చూస్తూ ఉన్నాము. ఒక గౌరవప్రదమైనటువంటి సంబోధన అతను ఇస్తూ ఉన్నాడు. దీన్ని చదువుతున్నప్పుడు నాకు మా తల్లి గారు జ్ఞాపకం ఇచ్చారు. నేను సేవలో ప్రవేశించిన తర్వాత 21 ఇయర్స్కి నేను సేవలో ప్రవేశించిన తర్వాత మరి ఆ తల్లికి జన్మించాను, ఆ తల్లి పెంపకంలో పెరిగాను. అయితే మా అమ్మ ప్రార్థన చేసేటప్పుడల్లా, నన్ను గురించి ప్రార్థన చేసేటప్పుడు, కుటుంబ ప్రార్థనలో కానీ, నేను లేకపోతే మరి బయటికి వెళుతున్నప్పుడు కానీ, ప్రార్థన చేసుకునేటప్పుడు కానీ, ఏ రోజు నేను సేవలో ప్రవేశించిన తర్వాత మా పెద్ద బాబుని దీవించండి, లేకపోతే మా అబ్బాయిని దీవించండి, నా కొడుకుని ఆశీర్వదించండి ఎప్పుడు ప్రార్థించండి. దేవా నీ సేవకుడు, నీ సేవకుని ప్రార్థించేవాడు. ఆధ్యాత్మికమైనటువంటి ఒక పరిపక్వత అక్కడ మనం చూస్తూ ఉన్నట్టుగా నాకెంతో అది, అమ్మ నాకు అంతలా ప్రార్థన చేయాలా, అలా సంబోధించాలా అని అనుకునేవాడిని. కానీ అది ఒక మరి ఆధ్యాత్మిక పరిపక్వత అనే తర్వాత నేను తెలుసుకోవడం జరిగింది. ప్రియమైనటువంటి వారులారా, నికోదేము యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఒక మరి ప్రశంసా ధోరణిని కనపరుస్తూ ఉన్నాడు. అతను అంతరంగంలో ఏముందో మనకు తెలియదు. కానీ అతను యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు బోధకుడా అని చక్కగా సంబోధించి, నీవు దేవుని యొద్ద నుంచి, దేవుని నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము, తర్వాత దేవుడు అతనికి తోడై ఉంటే కానీ నీవు చేసిన సూచక క్రియలు ఎవడో చేయలేడని కూడా మేము తెలుసుకున్నాము అని అంటున్నాడు. ఇట్ ఈస్ అన్ అప్రిసియేషన్. అదొక ప్రశంస ధోరణిలో అతడు వచ్చాడు. అతని యొక్క మర్యాద, మన్నన మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి వారులారా,
అయితే యేసు ప్రభు వారికి స్పందన చూడండి. ఈయన నన్ను ఇంతగా రాత్రి వేళ నా దగ్గరికి వచ్చాడు, నేను చిన్నోడిని, మరి నన్ను బోధకుడని సంబోధిస్తున్నాడు, నేను చేస్తున్న కార్యాలను గుర్తించాడు, గమనించాడు అని చెప్పి యేసు ప్రభు వారు పొంగిపోయి రండి కూర్చోండి మాట్లాడుకుందాం అని చెప్పేసి ఆయన ఏదో మరి దానికి ఓవర్ ఎక్సైట్ అయిపోయినటువంటి వారుగా కనపట్టలేదు. స్ట్రైట్ అండ్ క్లియర్ మరి రెస్పాన్స్ని ఆయన ఇస్తూ ఉన్నారు. ఆయన ఏమన్నారు అంటే, ఇది పాపులర్ వర్స్ ఇన్ ద బైబిల్ గ్రంథంలో ప్రసిద్ధిగాంచినటువంటి ఒక వచనాల్లో ఇది కూడా ఒక వచనం. అదేంటంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతను దేవుని రాజ్యమును చూడలేడని నీతో నేను ఎలా చెప్తున్నాను? నిశ్చయం, అష్యూరిటీ, ఇంకా దీనికి తేడా లేదన్నమాట. అలాగున యేసు ప్రభు వారు స్పందించినటువంటి తీరును మనం చూస్తున్నాం. అంటే నికోదేము హృదయంలో ఉన్నటువంటి ఆలోచన, ఆశ, అతని అన్వేషణ యేసు ప్రభు వారు గుర్తించారో మనకు అర్థమవుతుంది. వేరే వేరే టాపిక్స్ మనకు వద్దండి, డైరెక్ట్గా మనము అసలైనటువంటి మ్యాటర్లోకి వెళ్ళిపోదాం అన్నట్టుంది ఇక్కడ. అందుచేత ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యమును చూడలేడు అని స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పారు. ఎవరితో చెప్తున్నారు? ఏమి తెలియనటువంటి వాడిక, దేవుడు అంటే తెలియని వాడిక, వాక్యం తెలియనటువంటి వాడిక, భక్తి తెలియనటువంటి వాడిక, లేఖనాలు తెలియనటువంటి వాడిక, ఎంతో గొప్ప మత ఆసక్తి కలిగినటువంటి వాడుగా పేరుగాంచినటువంటి, లేఖనాల్లో దేనైనా కోట్ చేయగలిగినటువంటి నాలెడ్జ్ కలిగినటువంటి వాడితో చెప్తున్నారు. ప్రియమైనటువంటి వారులారా, ఈవెన్ నికోడిమస్, who was expert in the scriptures, also needed to be born again. ఇలాంటి వ్యక్తి కూడా క్రొత్త జన్మ పొందవలసిన వాడుగా ఉన్నాడు. అలా లేకపోతే నికోదేమైనా సరే దేవుని రాజ్యాన్ని చూడలేడు. అది యేసు ప్రభువారు చెబుతున్నటువంటి సత్యంగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, క్రొత్త జన్మ అనేటటువంటి దాన్ని మనం ఏమాత్రము కూడా అపార్థం చేసుకోకూడదు. మనం ఉన్న దేశంలో ప్రజలు నమ్మేటటువంటి ఒక గొప్ప నమ్మకం ఏంటంటే, జన్మ చక్రం ఉంది. ఒక మనిషి జన్మిస్తాడు, ఈ లోపల జీవిస్తాడు, మరణిస్తాడు, మరణించిన తర్వాత మరలా పుడతాడు, మరలా జీవిస్తాడు, మరలా మరణిస్తాడు, అలా మరణించిన తర్వాత మరలా జన్మిస్తాడు. అంటే ఈ భూమి మీద ఎన్నిసార్లు జన్మించి ఎన్నిసార్లు మరణిస్తాడో ఒక వ్యక్తికి తెలియదు. ఇది మన దేశంలో ఉన్నటువంటి మరి అధిక శాతం ప్రజలు నమ్ముతూ ఉన్నటువంటి ఒక విషయం. దీన్ని ఏమన్నారంటే డాక్ట్రిన్ ఆఫ్ రీబర్త్ అని అన్నారు. అయితే యేసు ప్రభు దీన్ని మాట్లాడడం లేదు. క్రొత్త జన్మకు దీనికి ఏమి సంబంధం లేదు. ఒకవేళ జన్మ చక్రం గురించి మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ విషయంలో ఫుల్ క్లారిటీ మనకి ఇచ్చేసింది. ఏమని ఇచ్చింది అంటే, మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని నియమింపబడేది, ఆ తరువాత తీర్పు జరగను, అంతే. ఒకసారి పుడితే ఒకసారి చనిపోతే ఓన్లీ దట్ దేర్ ఎండ్స్ ద మ్యాటర్. దెర్ ఇస్ నో అనదర్ బర్త్. ఆ తర్వాత తీర్పులో నిలబడాల్సిందే. ఈ జీవితంలో జీవించినటువంటి మరి ఆ యొక్క జీవితాన్ని బట్టి ఆ వ్యక్తికి తీర్పు తీర్చబడుతుంది అని ఫిబ్రవరి గ్రంథం 9:27 వ్రాయబడింది. క్రొత్త జన్మ అనేటటువంటి కాన్సెప్ట్ యూదుడైనటువంటి నికోదేముకు అది టోటలీ మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్. అది అతని యొక్క నమ్మకాలను, ఊహలను, ఇంతవరకు అతను ప్రకటించినటువంటి ప్రకటనలను అది మరి పటాపంచలు చేసినటువంటి మాటగా అది ఉన్నది. యూదుల యొక్క నమ్మకాలు ఏంటో మనం తెలుసుకున్నాం. యూదులు వాళ్ళు ఏమి నమ్మేవారు అంటే, ఒక వ్యక్తి ఇశ్రాయేలీయుడిగా పుడితే, యూదుడిగా పుడితే అతను అబ్రహాం సంతానము కాబట్టి అబ్రహాం సంతానమైనటువంటి కారణాన, ఆ అదృష్టాన తిరుగు లేకుండా అతడు దేవుని రాజ్యంలోనికి, పరలోక రాజ్యంలోనికి వెళ్ళిపోతాడు అనేటటువంటిది యూదుల నమ్మిక, ఇశ్రాయేలీయుల నమ్మిక. నికోదేము కూడా ఇప్పటివరకు తన బాధలు ఇలాగే బోధిస్తూ వచ్చాడు. నువ్వు యూదుడు కదా, నువ్వు ఇశ్రాయేలీయుడు కదా, డోంట్ వరీ, యు విల్ బి ఇన్ హెవెన్. అది
ఇంకా ఈ రబ్బీలు ఏం బోధించేవాడో తెలుసా తమ ప్రజలకి? అబ్రహాం గారట నరక ద్వారం దగ్గర ఉన్నాడట. ఎందుకో తెలుసా? పాపం తెలియకుండా ఆయన సంతానం ఎవరైనా సరే చెప్తున్నా అక్కడ తచ్చేస్తున్నారు అనుకోండి, ఒరే బాబు ఇది కదా మన స్థలం, నువ్వు నాకు పుట్టావు కదా, నా సంతానం వంశంలో వచ్చావు కదా, అది మన స్థలం అని ఆయన అక్కడ వాళ్ళు జాగ్రత్త చెప్తాడట. ఇక యూదులు ఎంత మోసంలో ఉన్నట్టు మీరు ఆలోచించండి. అబ్రహాంనే తీసుకొచ్చి ఈ ప్రజలను మోసం చేసినటువంటి మోసపు బోధలు నాడు ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైనటువంటి వారులారా, యేసు ప్రభువు చెప్పింది ఏంటంటే, నో రేస్ నో ఫేస్ కెన్ ఎంటర్ ఇంటు గాడ్స్ కింగ్డమ్ వితౌట్ బీయింగ్ బోర్న్ అగైన్. ఏ జాతి కానీ ఏ వ్యక్తి కానీ ఎంత గొప్పడైనా సరే నూతన జన్మ అనుభవం లేకపోతే పరలోక రాజ్యంలోకి వెళ్ళలేదు. రెండవది ఏంటంటే, వాళ్ళు నమ్మినటువంటిది, యూదులు నమ్మినటువంటిది ఏంటంటే, వాళ్ళు మెస్సయ వస్తాడు, మెస్సయ వచ్చినప్పుడు క్రొత్త లోకాన్ని ఆయన తీసుకొని వస్తాడు, న్యూ వరల్డ్. ఆ మెస్సయ కొరకు మేము ఎదురు చూస్తున్నాం. మెస్సయ రాగానే ఏం జరుగుతుందో తెలుసా? ఆ క్రొత్త లోకంలో మొదటి ఉండేది మేమే, ఎందుకంటే మేము యూదులం కాబట్టి. యేసు ప్రభువు దీన్ని కూడా పటాపంచలు చేశారు. He didn't come to create a new world. Of course it is there. ఏదో కొత్త లోకాన్ని సృష్టించడానికి ఆయన ముందుగా రాలా. ఆయన ముందుగా వచ్చింది, He has come to give new life. నూతన జీవాన్ని వ్యక్తులకు, మనుషులకు ఇవ్వడానికి ఆయన వచ్చాడు. అందులో ఆయన ఆది సంభూతుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి. మూడవది, వాళ్ళు నమ్మింది ఏంటి అంటే, పరిసయ్యులకు బోధ అంతా ఒకటే, మీరు మంచి క్రియలు చేస్తే, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తే మీరు పరలోకం వెళ్ళిపోతారు. ఇది వారి యొక్క బోధ. యేసు ప్రభువు వారు దాన్ని పటాపంచలు చేశారు. ధర్మశాస్త్ర క్రియలు కాదు, నీవు క్రొత్తగా జన్మించాల్సింది. ఇక నాలుగవ కామన్ పాయింట్ ఏంటంటే, no degrees, no achievements in this world assure you God's kingdom. ఈ లోకంలో ఎంతో జ్ఞానము మనం పొంది ఉండొచ్చు, ఎన్నో శాస్త్రాలలో మనం ప్రవీణులమై ఉండొచ్చు, ఎన్నో నూతనమైనటువంటి ఆవిష్కరణలు, వస్తువులను, లేకపోతే ఎన్నో వాటిని మనం కనుగొని ఉండవచ్చు. న్యూ అచీవ్మెంట్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద మ్యాన్. లోక కళ్యాణం కోసం అన్నట్టుగా, మానవుల యొక్క మేలు కోసం ఎన్నెన్నో మనం కనుగొని ఉండొచ్చు. బట్ నో డిగ్రీస్ ఆర్ అచీవ్మెంట్స్ విల్ అష్యూర్ యు గాడ్స్ కింగ్డమ్. ఇది దేవుని రాజ్యంలోనికి మనల్ని నడిపించలేదు. వన్ మస్ట్ బి బోర్న్ అగైన్. చూసారా, ఈ యొక్క మానవ మనసులలో అలాగ నాటుకునేటువంటి అనేకమైనటువంటి నమ్మకాలు, ఊహలు, అవన్నీ కూడా క్రీస్తు ముందుకు వచ్చేటప్పటికి అవన్నీ పటాపంచబడుతున్నాయి. ఈ యొక్క ఊహల్లో తేలియాడుతుంటే మనిషి దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేడు. అలా వెళ్ళలేనప్పుడు తెలుసుకుంటాడు, అయ్యో నేను తప్పు నమ్మాను అని. కానీ ఈరోజు యేసు ప్రభు వారు వాటన్నిటినీ కూడా పటాపంచలు చేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి ఈ యొక్క నూతన జన్మ, క్రొత్త జన్మ అనేటటువంటిది నైతికమైనటువంటి లేకపోతే మత సంబంధమైనటువంటి సంస్కరణల ద్వారా రాదు. చాలా మంది రిఫార్మర్స్ ఉన్నారు, ప్రతి దేశంలో ఉన్నారు, మన దేశంలో కూడా ఉన్నారు. సామాజిక సంస్కరణలు చేసిన వారు, నైతిక సంస్కరణలు చేసిన వారు, ఆర్థిక సంస్కరణలు చేసిన వారు, రాజకీయ సంస్కరణలు చేసిన వారు, మత సంస్కర్తలు అయితే ఇంకెంతో మంది ఉన్నారు. కానీ ఈ సంస్కరణలు ఏవి కూడా ఒక మనిషిని పరలోక రాజ్యంలోనికి తీసుకొని వెళ్ళలేవు. వన్ మస్ట్ బి బోర్న్ అగైన్. ప్రియమైన వాళ్ళరా, ఈ బోధన ఏమన్నారంటే విప్లవాత్మకమైన బోధ అని అన్నారు. ఇట్స్ అ రెవల్యూషనరీ. రెవల్యూషనరీ అన్నప్పుడు మనం తప్పుగా అనుకోకూడదు. ఒక ఆయన ఏదో చెప్తున్నాడు, ఆయనకంటే ఎక్కువ నాకు తెలుసు అని చెప్పి నేనేదో చెప్పడం కాదు. దట్స్ నాట్ ద రెవల్యూషనరీ. యేసు ప్రభు వారు ఆ విధంగా లేరు. ఇక్కడ ఒక గొప్ప, ఆ రాత్రి వేళ మనం చూస్తే ఒక గొప్ప మరి వేద పండితులు ముఖాముఖి అయ్యారని మనకు తెలుస్తుంది. దే హ్యావ్ కమ్ ఫేస్ టు ఫేస్. వన్ ఈజ్ నికోడమస్, ధర్మశాస్త్రోపదేశకుడు.
ది అదర్ వన్ ఇస్ జీసస్ క్రైస్ట్. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి దేవుని కుమారుడు. ఇక్కడ వారిద్దరి మధ్యలో సంవాదం జరగట్లేదు. నో. నికోదేము ఒక అన్వేషణ మనసుతోనే వచ్చాడు. యేసు ప్రభువారు ఆయనకు సత్యాన్ని ఒప్పింపజేసేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ రివల్యూషనరీ అని మనం చెప్పినప్పుడు విప్లవాత్మకమైనది ఏంటంటే ఆ వ్యక్తిని సత్యం దగ్గరికి తీసుకుని రావడం. ఏది అతని జీవితంలో అతని ఆశను, అతని అవసరతను తీర్చగలదో దానిని క్షుణ్ణంగా బోధించడం అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నట్టు మరి ఈ యొక్క లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి వాళ్ళరా, బోర్న్ అగైన్ అనే మాట మనం విన్నప్పుడు మనం కోపం తెచ్చుకోకూడదండి. అది ఏదో డినామినేషన్కి చెందింది కాదు. ఇది బైబిల్లో ఉంది. ఈ బైబిల్ను నమ్మితే బైబిల్లో ఉన్న ప్రతి మాట నీదే, అది మనదే, మన స్వాస్థ్యం, మన ఆస్తి, మన ఆధ్యాత్మికమైన ఆస్తి, అది మన ఆశీర్వాదం. కాబట్టి ఇది ఎవరో ఎక్కువగా మాట్లాడతారు కాబట్టి మనమేమో వాళ్ళకి ఇచ్చేయడానికి దేవుడు మనకేమో హక్కు ఇవ్వలేదు, వాళ్ళు మాదే అని చెప్పడానికి వాళ్ళకు కూడా హక్కు లేదు. అది యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట. క్రొత్త జన్మ అంటే ఇంకొక అర్థం క్రింద ఏమి పడిందంటే పై నుండి జన్మించుట అనే అర్థం. బోర్న్ ఫ్రమ్ అబౌవ్ అనే మాట మనం చూస్తున్నాం. ప్రియమైన వారు చాలా సింపుల్గా దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి వాడు ఈ లోక సంబంధిగా జన్మించాడు. అతడు శరీర మూలముగా జన్మించినటువంటి వాడు. మనందరం కూడా అంతే. ప్రతి ఒక్కరము కూడా ఈ భూమి మీద జన్మించిన వారు అంతే. ఈ లోక సంబంధిగా మనం జన్మించాం, ఈ లోక సంబంధిగా మనం ఉన్నాం, శరీర మూలంగా జన్మించాం. యేసు ప్రభు వారు ఇప్పుడు ఏమంటున్నారంటే దైవరాజ్యంలో లేక పరలోక రాజ్యంలో ఉండాలనుకునేటటువంటి వాడు పరలోక సంబంధమైన జన్మను పొందాలి. ఆ జన్మ ఆత్మ మూలంగా కలిగేటటువంటి జన్మ. ఈ యొక్క క్లియర్ డిఫరెన్స్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇలా లేకపోతే పరలోక రాజ్యం మనం చూడలేము, ప్రవేశించలేము. యేసు ప్రభువు క్లారిటీ ఇచ్చేశారు ఈ వచనాల్లో. నికోదేము ఈ సంభాషణలో 2 ప్రశ్నలు అతడు రేజ్ చేశాడు. ఒక ప్రశ్న ఏంటంటే యేసు ప్రభువు కొత్తగా జన్మించాలి అని అన్నప్పుడు ముసలివాడు ఎలా మరలా జన్మించగలడు అంటే మరలా తల్లి గర్భంలో ప్రవేశించి 2వ మారు అతను జన్మించాలా అంటున్నాడు. అంటే యేసు ప్రభు యొక్క మాటను అతను ఎలా అర్థం చేసుకున్నాడంటే ఒకసారి నేను ఆల్రెడీ జన్మించాను, మరలా కొత్తగా జన్మించమన్నారు కదా, అంటే మరలా నేను 2వసారి శరీర రీతిగా జన్మించాలా, అది ఎలా సాధ్యమవుతుంది అని అంటున్నాడు. అతను అజ్ఞానంతో మాట్లాడటం లేదండి. ఈ వాజ్ అ స్కాలర్. ఏంటి ఇలాగా ఇంత ఇది మాత్రం ఇది కూడా తెలియదని మనం అనుకోవట్లేదు. ఆ మాటల వెనకాల ఎన్నో భావాలు ఉన్నాయి. కొన్నిసార్లు మనం మాట్లాడతాం, ఆ సమయం గడిచిపోయి మనం ముందుకు వచ్చేసిన తర్వాత మనం ఏమంటే క్లాక్ మనం వెనక తిప్పలేమని అంటాం. అక్కడ మనం ఎలా దాటిపోయింది, అలాగైతే ఇప్పుడు నేను ఎలా చేయగలను అని మనం అంటాం. అలాగే ఒకసారి నేను జన్మించడం జరిగిపోయింది, మళ్ళా నేను ఎలా జన్మించగలను, అది ఎలా సాధ్యమవుతుంది అని అతని యొక్క ప్రశ్న. యేసు ప్రభు వారు దానికి జవాబుగా ఆయన ఏమన్నారంటే ఆయన అంటారు 5వ వచనంలో, ఒకడు నీతి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి, లేకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు అంటూ ఇంకా ఏమంటారంటే మీరు కొత్తగా జన్మించాలని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటున విసరును, నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోనో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడు అని ఆన్సర్ ఇచ్చారు యేసు ప్రభువు. ఇప్పుడు 2వ ప్రశ్న. ఇదంతా విన్న తర్వాత అతను ఏమంటున్నాడంటే 2వ ప్రశ్నగా ఈ సంగతులు ఎలాగూ సాధ్యం, ఎలా సాధ్యమవుతాయి ఇవన్నీ కూడా అంటూ అతను ప్రశ్నిస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభువు వెంటనే అతనితో అన్నటువంటి మాట మీరు గమనించండి. అది మనం మూలవచనంగా చదువుకున్నాం. ఏమన్నారంటే నీవు ఇశ్రాయేలు బోధకుడు ఉండి ఈ సంగతులు నీకు తెలియదా? యు ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఎమినెంట్ టీచర్. ఇశ్రాయేలుకు బోధకుడు, ప్రజలకు బోధకుడు, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు ప్రజలకు నిత్యము బోధిస్తున్నావు. యు ఆర్ ఎ ప్రొఫెసర్, యు ఆర్ ఎ స్కాలర్, యు నో ఈచ్ అండ్ ఎవ్రీ వర్స్ ఇన్ ద స్క్రిప్చర్స్. అలాంటి నీకు
నేను చెప్తుంది నీకు అర్థం కావడం లేదా? నేను చెప్తున్నప్పుడు నీవు చదివిన లేఖనాలు, నీవు చదివిన ధర్మశాస్త్రంలో ఏది కూడా నీ మనసుకు తట్టడం లేదా అని అంటూ ఉన్నారు. అంటే యేసు ప్రభువు వారు పాత నిబంధన లేఖనాలతో సంబంధం లేనటువంటి కొత్త విషయాలు ఇక్కడ చెప్పట్లేదు. ఏదైతే పాత నిబంధనలో ప్రవచన రూపంలో, వాగ్దాన రూపంలో ఉందో దానిని యేసు ప్రభువు వారు ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఏమిటి దీనికి పాత నిబంధన బేస్ ఏంటి అని మనం ఆలోచన చేస్తే యెహెజ్కేలు గ్రంథంలోనికి రండి. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం, చాప్టర్ 36. మనము 25 నుండి 27 వరకు మనం చదువుకోవచ్చు. చదవండి. యెహెజ్కేలు 36, 25 నుండి 27. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. నీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయము మీకు ఇచ్చేదను. నూతన స్వభావం మీకు కలుగ చేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టలను అనుసరించు వారినిగా, నా విధులను గైకొన వారినిగాను మిమ్మును చేసేదను. ఈ వాక్యంలో ఈ 3 వచనాల్లో 2 మాటలు మనకు కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే జలము, రెండవ మాట ఏంటంటే ఆత్మ. యేసు ప్రభువు వారు ఉన్నారు నీటి మూలముగా, ఆత్మ మూలముగా మాటలు. ఇక్కడ యెహోవా దేవుడు ప్రవక్త ద్వారా పలికించింది ఏమిటి అంటే శుద్ధ జలము, అలాగే మిమ్మలను మార్చగలిగినటువంటి ఆత్మ. అందుకనే ప్రభువారు నికోదేముతో అన్నారు, ఇశ్రాయేలు బోధకుడు ఏంటి, ఈ యొక్క వచనాలు నువ్వు ఇంటర్ప్రెట్ చేశావు, ఎలా బోధించావు నువ్వు? నేను ఆ వచనాన్ని ఎత్తి ఇక్కడ మాట్లాడుతున్నాను అన్నట్టుగా ప్రభువారు ఆయన మాట్లాడుతున్నారు. నీతి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించుట. ప్రియమైనటువంటి వాళ్ళ యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు చెప్పిన దానిని బట్టి మనం చూస్తే మొట్టమొదటి ఏంటంటే అపవిత్రత అంతటినీ శుద్ధిపరిచే జలము గురించి దేవుడు అక్కడ చెప్పారు. రెండవది ఏంటంటే మనల్ని పూర్తిగా మార్చగలిగినటువంటి ఆత్మల గురించి దేవుడు అక్కడ చెప్పారు. ఈ శుద్ధ జలము వలన, ఈ ఆత్మ వలన ఒక వ్యక్తిలో నూతన హృదయము, అది ఆ హృదయం నూతనంగా మార్చబడుతుంది. అతని స్వభావము నూతనమైన స్వభావంగా మార్చబడుతుంది. అంతేకాకుండా అతను దేవునికి అనుగుణమైనటువంటి జీవితాన్ని జీవించే వ్యక్తిగా మార్పు పొందుతాడు. చూసారా, నీటి మూలముగా, ఆత్మ మూలముగా అంటే అర్థమవుతున్నటువంటి విషయం. దీనినే పౌలు తీతు అనేటటువంటి సేవకునికి రాసిన పత్రికలో ఆయన దీనిని మెన్షన్ చేస్తున్నాడు. ఒకసారి ఆ వచనం కూడా మనం చదువుకుందాం. తీతుకు వ్రాయబడినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. 198వ పేజీ మన బైబిల్లో. మనము నీతిని అనుసరించి చేసిన క్రియ మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగ చేయడం ద్వారాను మనలను రక్షించాడు. మనల్ని ఎలా రక్షించాడు? మనం దేవుడిని ఎరుక ముందు నీతి క్రియలు చేసేస్తున్నాం అనుకున్నటువంటి నీతి క్రియల వల్ల కాదట. చాలా మంది నేను చాలా మంచివాడిని, నేను అందరికీ మేలు చేస్తున్నాను, అన్ని నేను ఇదిగా ఉన్నాను అని అనుకుంటారు కదా. క్లియర్ చేస్తున్నాడు. మన నీతి క్రియల మూలంగా కాకుండా దేవుడు తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, రెండవది పరిశుద్ధాత్మ ద్వారా. ఇక్కడ మళ్ళీ 2 మాటలు వచ్చింది. ఒకటి స్నానం అంటే అక్కడ జలం ఉంది, రెండవది పరిశుద్ధాత్మ. ప్రియమైనటువంటి వారులారా, పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే కడుగబడుట అని కదా అర్థం. 3 విషయాల యొక్క మేలు కలయిక ద్వారా మనకు
పవిత్రత కలుగుతుంది 3 విషయాల ద్వారా మనం స్నానం చేసినప్పుడు. ఆ 3 విషయాలు ఏంటి? నేను చాలా క్లుప్తంగా చెప్తాను. మొట్టమొదటిది ఏంటంటే వాక్యం. వాక్యం బైబిల్లో ఉదకము, నీరు అని అది చెప్పబడింది. ఈ వాక్యము అనే ఉదకము ద్వారా మనము స్నానము చేయాలి. స్నానం అనేటటువంటిది జరుగుతుంది. నేను ప్రతి వచనాన్ని మీతో చదివించలేను, కానీ నేను కోట్ చేసి చెప్తూ ఉన్నాను. ఎఫెసీ 5:27 ఏం రాయబడిందంటే, వాక్యముతో ఉదక స్నానము చేత సంఘమును పరిశుద్ధపరచుట, పవిత్రపరచుట అనే పనిని దేవుడు చేస్తుంది. వాక్యం లేకపోతే సంఘం అంతా మురిగ్గా ఇంకెవరు ఉంటారు, సంఘం అంతా అసహ్యంగా ఎవరు ఉండరు. ఒక విశ్వాసి వాక్యం చేత స్నానం చేయకపోతే అతను ఆధ్యాత్మికమైనటువంటి దుర్వాసన పడతాడు. అందుచేత ఇక్కడ వాక్యం అనే ఉదకముతో దేవుడే ఆయన మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఈ వాక్యం వాస్తవంగా దానికి అదే కడిగేస్తుందా? కాదు. కడిగేటటువంటి మన దగ్గరికి మనల్ని తీసుకుని వెళుతుంది, మనను క్రీస్తు వద్దకు నడిపిస్తుంది. క్రీస్తు ఏం చేస్తారు అనగా మనల్ని కడిగేటటువంటి రెండవ అంశం ఏమిటి అంటే, దట్ ఈస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, క్రీస్తు రక్తం. మొదటి యోహాను పత్రిక 1:7 ఏం రాయబడిందంటే, యేసు రక్తము మనల్ని ప్రతి పాపము నుండి పవిత్రపరచు. ఇక్కడ శుద్ధి చేయబడవలసింది బాహ్యమైనటువంటిది కాదు, ఆంతర్యమైనటువంటిది. అది శుద్ధిపరచబడాలి. అది క్రీస్తు రక్తం మాత్రమే చేయగలుగుతుంది. మూడవది మనకు స్నానం చేయించేటటువంటి మూడవ అంశం ఏంటంటే బాప్తిస్మము. బాప్తిస్మం అనేటటువంటి దానిలో మనం వాస్తవంగానే నీళ్లను మనం వాడతాము. అది స్నానానికి ప్రతీకగా ఉంది. పేతురు దగ్గరికి వచ్చారు వారు, వాక్యం చేత పొడవబడ్డ వారు వచ్చి, అయ్యా ఇప్పుడు మేము ఏం చేయాలి అని అడిగారు. పేతురు ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే, మీరు మారు మనసు పొంది యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి. కాబట్టి వాక్యము క్రీస్తు వద్దకు నడిపిస్తుంది. క్రీస్తు రక్తం మనల్ని శుద్ధిపరచడానికి సిద్ధంగా ఉంది. బాప్తిస్మము ద్వారా మనం ఆ యొక్క రక్తమును విశ్వసించి ఆయనను అంగీకరించినప్పుడు then we are cleansed. పునర్జన్మ సంబంధమైన స్నానము అనేటటువంటిది అక్కడ జరుగుతుంది. ఈ మూడిట్లో ఏది మిస్ అయినా, మైనస్ అయినా అక్కడ పూర్తి స్నానం లేదు. మనం దీన్ని గమనించుకోవాలి. రెండవది, ఇక్కడ జలము లేకపోతే నీరు స్నానం అయిపోయిన తర్వాత రెండవది ఏం చెప్పబడింది అంటే ఆత్మ అని చెప్పబడింది. ఒక నీటి మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా కూడా. ఆత్మ అని చెప్పబడినాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడైతే దేవుని వాక్యం దగ్గరికి వస్తున్నదో పరిశుద్ధాత్మ దగ్గరికి వస్తున్నారు. ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నారు? ఆయన పని ఏమిటంటే ప్రతి వ్యక్తిని కూడా, సువార్త వింటున్న వ్యక్తిని, వాక్యం వింటున్న వ్యక్తిని, వాక్యం చదువుతున్న వ్యక్తిని ఆయన ఏం చేస్తారంటే ఒప్పింప చేసే పనిలో పడతారు. పాపాన్ని గురించి ఒప్పిస్తారు, నీతిని గురించి ఒప్పిస్తారు, దేవుని తీర్పుల గురించి ఒప్పిస్తారు. ఈ స్వరం బలంగా వినబడుతున్నప్పుడు, మనసులో ఆలోచన కలుగుతూ ఉన్నప్పుడు, ప్రియమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఆత్మ స్వరానికి లోబడతారో, ఎవరైతే ఆత్మకు ఈల్డ్ అవుతారో, వారిలో పరిశుద్ధాత్మ తన కార్యమును ఆయన పరిపూర్ణం చేస్తారు. దానిని పరిశుద్ధాత్మ క్రియ అని అంటారు. అంటిల్ అన్లెస్ నీవు ఇవన్నీ విన్న తర్వాత, పరిశుద్ధాత్మ ప్రేరణ కూడా కలిగిన తర్వాత ఆత్మకు లోబడకపోతే అలాగే ఉండిపోతారు. కాబట్టి ఆత్మక్రియ జరిగినప్పుడు జరిగేటటువంటిదే నూతన జన్మ అనుభవం. యేసు ప్రభువు వారు దీని గురించి ఆయన చెప్పారు. పునర్జన్మ సంబంధమైన స్నానము అన్నప్పుడు ఇంగ్లీష్లో రీజనరేషన్ అని అన్నారు. రీజనరేషన్ ఈజ్ నాట్ ఫర్ రిఫర్మేషన్. అంటే పునర్జన్మ సంబంధమైనటువంటిది మనల్ని ఏదో సంస్కరించడానికి కాదు. పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం అనేటటువంటిది ట్రాన్స్ఫర్మేషన్. రీజనరేషన్ ఈజ్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. పునర్జన్మ సంబంధమైన స్నానం అనేటటువంటిది ఒక వ్యక్తిని రూపాంతరీకరిస్తుంది. అంటే ఆ వ్యక్తిని పూర్తిగా మార్చేస్తుంది. క్రీస్తుని ఎరుగక మునుపు, ఈ యొక్క అనుభవంలోనికి రాకమునుపు అతను విపరీతమైన కోపధారి అయి ఉండొచ్చు. ఈ అనుభవంలోకి వచ్చిన తర్వాత శాంతమూర్తిగా అతనిలో క్రియ ఆరంభమవుతుంది.
ఒకడు తన నోటితో దుర్భాషలాడేటటువంటి వ్యక్తిగా ఉండొచ్చు. ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియనటువంటి ఆ సెన్స్ను కూడా మిస్ అయ్యి మాట్లాడే వ్యక్తిగా ఉండొచ్చు. ఈ అనుభవంలోకి వచ్చిన తర్వాత అతని సంభాషణ మధురమైనటువంటిదిగా ఉంటుంది, పవిత్రమైనటువంటిదిగా ఉంటుంది. ఒక వ్యక్తి లంచాలు తీసుకునేటటువంటి వాడిగా ఉండొచ్చు. అతనికి చేతుచ్చి బరువు పడకపోతే అతని నిద్ర పడినటువంటి వ్యక్తిగా ఒకప్పుడు ఉండొచ్చు. కానీ ఇప్పుడు అతను ఒక దాతృత్వపు స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా మారిపోతాడు. ఈ యొక్క నూతన జన్మ అనుభవం అంటే అది. ఈ అనుభవం నీలో కలిగితే నీవు పాత వ్యక్తిని కాదు. పాత స్వభావం నీలో లేదు, పాత అలవాట్లు నీలో లేవు, పాత మాటలు నీలో లేవు. వీ కెన్ చెక్, మనం చెక్ చేసుకోవచ్చు నూతన అనుభవం మనలో వచ్చిందా లేదా. ప్రజలు దానిని గమనిస్తారు, మనం కూడా దాన్ని గమనించుకోవచ్చు. ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క నూతన జన్మతో నూతన జీవిత ఆరంభం, న్యూ లైఫ్ బిగిన్స్. ఎలా ఉంటుంది ఈ జీవితం అంటే, ఆ వ్యక్తి దేవుని సంబంధి అయిపోతాడు. అతడు దేవునితో తన జీవితాన్ని పంచుకుంటాడు. అతడు దేవుని పనిలో పాలిభాగస్థుడు అవుతాడు. He becomes the part in the kingdom of God. దేవుని యొక్క బిజినెస్, God's kingdom is God's business. దేవుని పని అంతా ఏంటంటే దేవుని రాజ్యాన్ని, తన రాజ్యాన్ని విస్తరింప చేస్తూ ప్రజలందరినీ కూడా రక్షిస్తూ వారిని భయంకరమైనటువంటి అపాయాన్ని తప్పించి తన నిత్య రాజ్యానికి వారసులు చేయడం. ఈ పనిలో ఈ నూతన జన్మ అనుభవం పొందిన ప్రతి వ్యక్తి కూడా ఇన్వాల్వ్ అవుతాడు. అందులో అతడు పాలిభాగస్థుడు అవుతాడు. ప్రియమైన దేవుని సంగతి, ఎంత అద్భుతమైన విషయం. నికోదేము ఆ రాత్రి యేసును ఒక రబ్బీగా ఎంచి ఆ రాత్రి వచ్చాడు. అయితే అతను తన జీవిత కాలంలో తర్వాత యేసును ఎలా అర్థం చేసుకున్నాడు? ఈ లోకంలో గురువులు ఉన్నారండి, మహాగురువులని పిలువబడిన వారు ఉన్నారండి, రాజగురువులని రాజుల దగ్గర అధికారుల దగ్గర ఉండేటటువంటి వారు ఉన్నారండి, జగద్గురువులని పిలువబడే వారు ఉన్నారండి. కానీ యేసు ప్రభు యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆయన పరమ గురువుగా ఈ లోకంలో మనుషులను ఆయన రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు, గురువుగా వచ్చిన దేవుడు, దేవుడుగా మారిన గురువు కాదు. కొంతమంది గురువులనే దేవుడుగా కొలుస్తారు. నో, నాట్ లైక్ దాట్. దేవుడే మన దగ్గరికి గురువుగా వచ్చాడు. ఆ రాత్రి అతను నిష్క్రమిస్తున్నప్పుడు ఈ ఆలోచనతో వెళ్ళాడు. ఆ తర్వాత అతను నాకు ఎక్కడ కనపడతాడంటే యేసు ప్రభు యొక్క సిలువ దగ్గర మనకు కనబడతాడు. అక్కడ అతను అర్థం చేసుకున్నాడు ఏమిటి అంటే, ఇదిగో సూచక్రియలను నేను చూసి గొప్పడని నేను వచ్చాను. కానీ ఆ రోజు ఆయన బోధించాడు, ఇదిగో సర్పంను ఎలాగ మోసెత్తాడో అలాగున మనుష్య కుమారుడు ఎత్తబడాలి, ఎవరైతే ఆయన మీద విశ్వసిస్తారో నిత్య జీవం పొందుతాడని ఆయన చెప్పాడు కదా. ఇదిగో ఈరోజు ఆయన ఎత్తబడ్డాడు, శిలువ దగ్గర కనపడ్డాడు. అందుకే ఎంతో ఎక్కువైనటువంటి బోళాన్ని తీసుకుని వెళ్ళి ఆయన శరీరానికి పూసినట్లు మనము చూస్తాం. నికోదేము యేసుని విశ్వసించాడు. ఒక చిన్న వాస్తవిక సంఘటన నేను చెప్పి ముగించాలని నేను అనుకుంటున్నాను. ఇది ఒక ఆర్టికల్ సెక్యులర్ మ్యాగజైన్లో పడింది. నేను దీన్ని నోట్ చేసుకున్నాను. 1985 సంవత్సరంలో ఆగస్టు 23 ఆంధ్ర జ్యోతి సచిత్ర వారపత్రికలో ఈ యొక్క ఆర్టికల్ పడింది. ఈ ఆర్టికల్ రాసిన వ్యక్తి పేరు శ్రీమతి ఆర్వి నికోడెమస్, ఒక లేడీ రాశారు. 1860వ సంవత్సర కాలంలో గోదావరి నది మీద సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట నిర్మించడానికి ఆయన పూనుకున్నారు. ఇది చరిత్ర. అలా ఆయన ఇంజనీర్గా వర్క్ చేసేటప్పుడు తన కింద పనిచేసే వాళ్ళందరికీ కూడా తనకున్న అవకాశాన్ని బట్టి యేసు ప్రభు గురించి ఆయన చెబుతూ ఉండేవారు. అలా చెబుతూ ఉన్నటువంటి కాలంలో 1864 సంవత్సరంలో ఒక సంఘటన జరిగింది. తన క్రింద పనిచేస్తున్నటువంటి ఒక కాంట్రాక్టర్, ఆయన క్రింద పనిచేస్తున్నటువంటి ఒక కమ్మర పనివాడు, వీరు ఎక్కువగా ఆర్థర్ కాటన్ గారిని కలిసినప్పుడు ఎక్కువగా వారికి ఆయన యేసు ప్రభు వారి గురించి చెబుతూ ఉండేవారు. ఉదయకాలముననే ఈ కమ్మర పని చేసేటటువంటి వాడు దొరగారి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఈ రీతిగా అన్నాడు, అయ్యా దొరగారు, నాకు రాత్రంతా నిద్ర పట్టలేదండి, అందుకనే తెల్లవారే మీ దగ్గరికి వచ్చాను.
ఎందుకయ్యా నీకు ఎందుకు నిద్ర పట్టలేదు? దొరగారికి విషయం తెలియదు. అంచేత ఆయన నార్మల్గా ఆయన రిసీవ్ చేసుకొని అడిగారు. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా మీరు ప్రభు గురించి ఒక మాట చెప్తూ ఈ రీతిగా అన్నారు, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యం చూడలేడని మీరు చెప్పారయ్యా. అంటే నేను మళ్ళా తల్లిగర్భంలో ప్రవేశించి నేను పుట్టాలా అని అడిగాడు. సేమ్ నికోదేము అడిగిన ప్రశ్న. అప్పుడు దొరగారు ఏమని చెప్పారంటే, అయ్యా దాని అర్థం ఏంటంటే నీ పూర్వపు జీవితం, నీ పాప పంకిలమైన జీవితం, యేసు ప్రభువుని ఎరుగినటువంటి జీవితాన్ని నీవు విడిచిపెట్టి యేసు ప్రభువును నీవు అంగీకరించి మంచి జీవితం జీవించడమే దీని అర్థం అని ఆయన చాలా సింపుల్ వర్డ్స్లో చెప్పారు. అప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడంటే, మరి అయ్యా నేను నా హృదయపూర్వకంగా యేసు ప్రభువును అంగీకరిస్తున్నాను, మరి నాకు బాప్తిసం ఇస్తారా అని అడిగాడు. అయ్యా నువ్వు హృదయపూర్వకంగా అంగీకరిస్తే బాప్తిసం ఇవ్వకుండా ఉండడానికి నేనెవరిని అని చెప్పి వెంటనే గోదావరి నదిలో ఆ వ్యక్తికి బాప్తిసం మరి ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. బాప్తిస్మ సమయంలో ఆ వ్యక్తి అన్నాడు, ఆ వ్యక్తి పేరు నక్క పెంటయ్య. అతను పెరికీలు అనేటటువంటి ఒక కులానికి చెందినటువంటి మాడుగా ఉన్నాడు. అయితే వ్యక్తి అన్నాడు, అయ్యా నా పాత జీవితాన్ని నేను విడిచిపెడుతున్నాను, కాబట్టి నా పాత పేరు కూడా నాకు వద్దు, నా పేరు నా ఇంటి పేరుతో సహా మీరు మార్చేయండి అని అన్నాడు. మరి అప్పుడు ఆ యేసు కాటన్ దొరగారు ఏమన్నారు అంటే, నిన్ను చూస్తుంటే నాకు యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభు దగ్గరికి ఆ రాత్రి వచ్చిన వ్యక్తి నాకు జ్ఞాపకం వస్తున్నాడయ్యా. నీలాగే వ్యక్తిగతంగా వచ్చి ఆయన ప్రభువును కలుసుకున్నాడు, కాబట్టి నువ్వు కూడా అలా వచ్చావు, కాబట్టి ఈ రోజు నుంచి మీ ఇంటి పేరు నికోడమస్ అని ఆయన నామకరణం చేశారు. ఇక నుంచి మీ సంతానంలో పుట్టిన వారందరికీ కూడా ఈ పేరు ఇంటి పేరుగా ఉంటుంది, నువ్వు అడిగావు కాబట్టి ఈ పేరు నేను నీకు ఇస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ ఆర్వి నికోడమస్ అనేటటువంటి ఆమె ఏమంటారంటే ఆర్టికల్లో, అప్పటి నుండి కూడా మా ఇంటి పేరు నికోడమస్గా ఉంది, ఆ పేరుకు ముందు కానీ వెనకాల కానీ నికోడమస్ అని వస్తే ఆ మొదటి నక్కా పెంటయ్య గారి వంశం, ఆ వ్యక్తి యొక్క వంశం అని మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఆయన మొట్టమొదటి మార్పు చెందాడు, మేమందరం ఈరోజు దేవుని బిడ్డలమయ్యాము అని చెప్పి ఆమె రాయడం జరిగింది. చరిత్రలో జరిగినటువంటి ఈ సంఘటనలు బైబిల్కి ఎంత దగ్గరగా ఉన్నాయో చూసారు. ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయ కాలము మరి నూతన జన్మ అనుభవం యొక్క ఆవశ్యకత, ప్రత్యేకత మనం తెలుసుకున్నాం. యేసు ప్రభు వారి యొక్క వర్డ్స్ చాలా ప్లెయిన్గా ఉన్నాయి. నువ్వెవరైనా సరే, నువ్వు యూదులవైనా, జ్ఞానవంతులవైనా, ధనవంతులవైనా, చాలా గొప్ప కార్యము చేసిన వ్యక్తివైనా, క్రొత్త జన్మ లేకపోతే నీవు చూడలేవు. ఈ క్రొత్త జన్మ అనుభవాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చారు. పరిశుద్ధాత్మ మనకు ఆయన అనుగ్రహించారు, తన రక్తాన్ని కార్చారు, బాప్తిస్మపు ఏర్పాటు ఆయన మన కొరకు చేశారు. కాబట్టి ఈ అనుభవాన్ని మన జీవితంలో మనం స్థిరపరుచుకుని దైవ రాజ్య నిశ్చయితతో మన ముందు కొనసాగుతాం. ఆత్మదేవుడు అలాంటి కృప మనందరికీ మెండుగా అనుగ్రహించుగా. అందరం లేచి నిలిచి తలను వచ్చి 10 నిమిషాలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. ప్రియమైన